కోకాపేటలో భారీ భూకుంభకోణం బయటపడింది. ఇక నకిలీ పత్రాలతో సర్కార్ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు ఆక్రమణదారులు. ఇక కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. డాక్యుమెంట్లో ఫ్రీ ఫర్ కాస్ట్ కు బదులు ఇక ట్రీ ఫర్ కాస్ట్ అనే ప్రింట్ కావడంతో ఆక్రమణదారులు రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యారు. నలుగురిపైన క్రిమినల్ కేసు పెట్టారు నార్సింగ్ పోలీసులు. కోకపేట 147లో ఆల్రెడీ టోటల్ ఎక్స్టెండ్ అయిపోయింది. మనము కొంత హౌసింగ్ తీసుకోవడం జరిగింది, కొంత వీకర్ సెక్షన్ హౌసింగ్కు పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ ఒక 1000 గజాల వరకు ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ 1000 గజాల ఖాళీ ప్లేస్లో అప్పుడప్పుడు కొంతమంది కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఒక 2 నెలల కింద ఇట్లనే కన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేసినప్పుడు మన వాళ్ళు పోయి ఆపడం జరిగింది. ఆపిన తర్వాత మాకు ఆల్రెడీ GO 58లో పట్టాలు ఇచ్చారని చెప్పి ఆ పట్టా కాగితాలని తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. ఆ పట్టా కాగితాల మీద ఒక QR కోడ్ ఉన్నది. అది ఇమ్మీడియట్లీ మేము స్కాన్ చేసేసరికి ప్రైవేట్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతున్నాయి, అప్లికెంట్ డీటెయిల్స్ ఓపెన్ కాకుండా. అప్పుడు డౌట్ వచ్చి ఇవి కలెక్టరేట్కు మేము రిఫర్ చేయడం జరిగింది. వీటి జెన్యూనిటీ చెక్ చేసి చెప్పమని చెప్పి. తర్వాత మనకు డిసెంబర్ చివరిలో ఆ కలెక్టరేట్ నుంచి ఇవి ఫేక్ పట్టాలు క్రియేట్ చేసినాయి, వీటి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్పి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ డైరెక్షన్ ప్రకారము 27 డిసెంబర్ రోజున పోలీస్ స్టేషన్కు క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పి లెటర్ పెట్టడం జరిగింది. తర్వాత నిన్ననే మేము FIR కాపీ కూడా రిసీవ్ చేసుకున్నాం. 4 పట్టాలు, ఒక్కొక్క పట్టా 80 గజాల చొప్పున అవి దొంగ పట్టాలు తయారు చేశారు.